గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వతీ నమః. శ్రీ మాణిక్యవాచకుల విరచితమైన తిరువెంబావై 17వ పాశురం. செங்கணவன் பால் திசை முகன் பால் தேவர்கள் பால் எங்கும் இல்லாததோர் இன்பம் நம் பாலதா. கொங்கு உன் கரும் குழலி நம் தம்மை கோதாட்டி இங்கு நம் இல்லங்கள் தோறும் எழுந்தாருளி. செங்கமல்லல் பொன் பாதம் தந்து அரும் செய்வகைனை ஆங்கல் அரசை அடியோம் கட்குஆர் அமுதை. சங்கல் பெருமானை பாதிநலம் திகழா பங்கயம் பூம்பூனல் பாயந்து ఆడేలోరెంబావాయ్. స్వామి, మహావిష్ణువు వద్ద, బ్రహ్మ వద్ద, ఇతర దేవీ దేవతల వద్ద ఎక్కడా లేని ఆనందం, బ్రహ్మానందం మనకు సొంతమైంది అన్న సంగతి గమనించావా అని అంటున్నారు ఈ పాశురంలో మాణిక్యవాచకుల వారు. ఒక భక్తురాలు మరొక భక్తురాలతో మాట్లాడుతోంది. సుగంధభరితమైన నల్లని కురులు కలిగిన ఓ బాల, మన అందరి దోషాలను తొలగించి ఇక్కడ మన ఇంటింటికి వచ్చి అనుగ్రహించి ఎర్రని తామర పువ్వు లాంటి బంగారు పాదాలను ఇచ్చి ఇతరులకు సాధ్యం కాని విధంగా అనుగ్రహించే, తనకు సాటి వచ్చేవారు లేని విధంగా అనుగ్రహించే పరమ కరుణామూర్తి, కరుణాదృష్టి కలిగిన మన ప్రభువుని, భక్తులకు నిండైన అమృతాన్ని అందించే మన ప్రభువుని, మన దైవాన్ని కీర్తించి అందరికీ మేలయ్యేలా తామర పూల తటాకంలో మునిగి స్నానమాడదాం. మేలుకో, ఆలోచించు, ఓ మా చెలియా ఆలోచించు అంటున్నారు. సాధారణంగా శ్రీకృష్ణుడు భక్తులకు, శ్రీకృష్ణుడు అందరికంటే అధికుడు, శ్రీకృష్ణుడే మిగతా అందరినీ సృష్టించినవాడు. శివభక్తులకు శివుడు మిగతా సృష్టి చేసినవాడు. బ్రహ్మభక్తులకు అలాగా. శ్రీరామ భక్తులకు శ్రీరాముడు పరబ్రహ్మము, మిగతా వారంతా ఆయన అధీనంలో ఉండేవారు. ఇలా నా ఇష్టాన్ని బట్టి నా ఇష్టదైవాన్ని అధికం చేసుకోవడం అనేది నా స్వతంత్రం. ఇక్కడ కూడా ఈ అఖండ శివభక్తురాలైన చెలియ మరెక్కడా లేని ఆనందం, సంతోషం ఇక్కడ లభ్యమైంది అని అంటున్నారు. ఎందుకు అలాగా అంటే, మనకు మామూలుగా చూస్తే స్థితికారుడుగా విష్ణువు, సృష్టికారుడుగా బ్రహ్మ కనిపిస్తూ ఉన్నారు. లయకారుడుగా అంటే లోకం మొత్తం వదిలేసిన తరువాత కూడా ఇక ఎవ్వరూ తోడు రాలేని స్థితికి చేరుకున్న తరువాత కూడా తోడుండేవాడు పరమశివుడు. ఇక అప్పుడు లయం చేసుకునేటప్పుడు వీడిలో ఈ దోషముంది, ఈ లోపముంది, ఈ పాపముంది, ఈ శాపముంది అని చూడడు. సమయం రాగానే ఆ జీవుణ్ణి ఉద్ధరించడం కోసం తనలో లీనం చేసుకుంటాడు. పరమ పావనమైన పాదాలు కలిగినవాడు. అలాంటి స్వామి తనంతట తాను ఇంటికి వచ్చి అనుగ్రహిస్తూ ఉంటే మనం ఆ దైవాన్ని కీర్తించకుండా ఎలా ఉంటామమ్మా? మేలయ్యేలాగా తామర పువ్వుల తటాకంలో మునిగి స్నానం చేద్దాము అంటున్నారు. తామర పువ్వు జ్ఞానానికి సూచిక. సూర్యుడు తమస్సులో నిద్రపోతున్న లోకాన్ని మేలుకొల్పడానికి వచ్చే తామర పూల బంధువు అయిన సూర్యుడు రాగానే తామర అప్పటి వరకు ముడుచుకొని ఉన్నది కాస్త విచ్చుకుంటుంది. తన రేకులన్నిటినీ విచ్చుకుంటూ సూర్యుని కిరణాలను ఆనందంగా ఆస్వాదిస్తుంది. అద్భుతంగా వెలిగిపోతుంది. పూజకు సిద్ధమైపోతుంది. అంటే స్వామి అనుగ్రహము అనే, స్వామి కథలు అనే సూర్యకిరణాలు పడ్డప్పుడు మన మనస్సు అనే తామర పుష్పం కూడా వికసించి ఆధ్యాత్మికంగా వృద్ధి పొంది స్వామి పూజకు అంకితమైన పువ్వులాగా మన జీవితం కూడా దైవాంకితం అవుతుంది అని చెప్తూ ఉన్నారు. అలా అవుతున్నప్పుడు అంటే
ఆ మార్గంలో పయనిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, ముందు నేను వేరు భగవంతుడు వేరు అన్న భావన ఉంటుంది. ఆ తర్వాత అయ్యో భగవంతుడు నా కోసమని ఇంత కష్టపడుతున్నాడు, ఆయనకు అలసట రాదా అని అనిపిస్తుంది. అంటే ఒక్కొక్క స్థితిలో నేను వేరు వేరే వాళ్ళు వేరు, నేను వేరు భగవంతుడు వేరు అనుకున్న జీవుడు కాస్త భగవంతుడికి తల్లిగా మారిపోతాడు. ఆ తర్వాత సమస్త సృష్టిలో భగవంతుడిని చూడగలుగుతాడు. ఇక వేడుకోవడం కూడా అందరి కోసం భగవంతుడిని వేడుకుంటాడు. ఆ తర్వాత నేను పరమాత్ముడు వేరు కాదు అని తెలుసుకొని పరమాత్ముడిలోనే లీనమైపోతాడు. అక్షరాక్షర పరబ్రహ్మ అమృత జీవన రస బ్రహ్మ, అక్షరాక్షర పరబ్రహ్మ అమృత జీవన రస బ్రహ్మ, అర్ధనారీశ్వర స్వామి ఆత్మకల్పక బీజభూమి, ప్రణవనాదానందలయలో ప్రణయ వేదానంత దయతో కాలు కదుపుమ మోవమిదుపుమ, గల్లు గల్లున ఆడుమా గల్లు గల్లున ఆడుమా. విశ్వకావ్య మహాప్రణీత విషయ భావరసాధినీత, లోకనాట్య కళా విహారి ఏకజీవన సూత్రధారి. విశ్వకావ్య మహాప్రణీత విషయ భావరసాధినీత, లోకనాట్య కళా విహారి ఏకజీవన సూత్రధారి, అసమతమసులు అడగిపోగా రసపయోధులు విరియగా, కాలు కదుపుమ మోవమిదుపుమ, గల్లు గల్లున ఆడుమా గల్లు గల్లున ఆడుమా. నీ నిరంతర నృత్తములే ఈ నిఖిల జగదితి వృత్తములుగా, తాండవింపుమ ఖండగతిని అఖండ తాండవ రాగమతిని. నీ నిరంతర నృత్తములే ఈ నిఖిల జగదితి వృత్తములుగా, తాండవింపుమ ఖండగతిని అఖండ తాండవ రాగమతిని. నింపుకొందును నేను గుండియ నిండుగా పదధూళిని, కాలు కదుపుమ మోవమిదుపుమ, గల్లు గల్లున ఆడుమా గల్లు గల్లున ఆడుమా. ఓహో నీ ఉజ్వలోజ్వల జగన్నృత్తం అచల పూర్ణ మహాణవంలో అమృతమందర మహితమైనది. ఓహో నీ ఉజ్వలోజ్వల జగన్నృత్తం అచల పూర్ణ మహాణవంలో అమృతమందర మహితమైనది. సరస భావ సరస్వతి మృదు చరణ చారణ సుభగమైనది. సరస భావ సరస్వతి మృదు చరణ చారణ శుభగమైనది. ఏకతాళో తాండవంలో ఏక భావ విలాసలాస్యం, ఏకతాళో తాండవంలో ఏక భావ విలాసలాస్యం, కాలు కదుపుమ మోవమిదుపుమ, గల్లు గల్లున ఆడుమా కాలు కదుపుమ మోవమిదుపుమ, గల్లు గల్లున ఆడుమా. ఎప్పుడు పుట్టితివయ్య అభవ ఎప్పుడు కట్టితివయ్య గచ్చే, ఎప్పుడు నీ విలయోగ్రతకు తన ఎదను చేర్చినదయ్య అంబా. ఎప్పుడు పుట్టితివయ్య అభవ ఎప్పుడు కట్టితివయ్య గచ్చ, ఎప్పుడు నీ విలయోగ్రతకు తన ఎదను చేర్చినదయ్య అంబా. ఏది
గభీర ఘంటిక ఏది తారామ స్ఫుణ కింకిణి మరచిపోతివో నిన్ను నీవే మరచిపోతివో నన్నును ఏది మంద్ర గభీర ఘంటిక ఏది తారామ శృణ కింకిణి మరచిపోతివో నిన్ను నీవే మరచిపోతివో నన్నును కాలు కదుపుమ మోవ మెదుపుమ గల్లు గల్లున ఆడుమా గల్లు గల్లున ఆడుమా సంతతముగ నిరంతరముగ ఎంత కాలము ఆడినా ఆట అనునది కలిగినప్పుడు అలసటే లేకుండునా ఆడి ఆడి ఆటలోని అర్ధనారీశ్వరతనుంది సర్వ సృష్టికి ప్రాణమై విశ్రాంతి కోరుట నేరమౌనా ఎందుకయ్యా ఒడలు మరచిన ఈ నిరంతర తాండవము మధుర తావేగమును నీవు మరచినది నిన్ను నీవేనా ఎందుకయ్యా ఒడలు మరచిన ఈ నిరంతర తాండవము మధుర తావేగమును నీవు మరచినది నిన్ను నీవేనా తన్ను తన మూలమును మరచి కన్ను కానదు లోకవృత్తం లోకవృత్త ప్రవృత్తి మరచి లోభియాయను మనుజుడు తన్ను తన మూలమును మరచి కన్ను కానదు లోకవృత్తం లోకవృత్త ప్రవృత్తి మరచి లోభియాయను మనుజుడు సృష్టి స్థితిగతి మేళనాత్మక వృత్తిలోని నృత్య ఖేళన శిఖర శిఖరీ స్థాయి చిత్ర వైచిత్రములు చింది జీవరూప తరంగహిత గంగావతరణం వైన నాడు శిరము వంచెను లోకము నీ చరణయుగమే నాకము అదిగో వదనాంబుజము విరిసే ఇదిగో చరణాంబుజము మురసే పరమ పరితోషముగ నాయద భ్రమర కామోదములు కురిసే తాండవింపు మఖండముగ వేదాంబు గణములే ఉడుగణములుగా గల్లు మను నీ అడుగులోన జగత్ సదస్సులే గల్లు మనగా కాలు కదుపుమ మోవ మెదుపుమ గల్లు గల్లున ఆడుమా కాలు కదుపుమ మోవ మెదుపుమ గల్లు గల్లున ఆడుమా